ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నెలకొన్న అనుమానాలకు సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరియు 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా రూపుదిద్దుకోనుంది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29కి పెరుగుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై గత కొన్ని వారాలుగా అధ్యయనం చేసిన కేబినెట్ సబ్ కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. జగన్ ప్రభుత్వంలో 13 జిల్లాలను 26కి విభజించినప్పటికీ సక్రమమైన హేతుబద్ధత పాటించలేదన్న విమర్శలు వినిపించాయి. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవడమే లక్ష్యంగా ఈసారి నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5 కొత్త రెవెన్యూ డివిజన్లు, ఒక కొత్త మండలాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కర్నూలు జిల్లాలోని అదోని మండలం విభజన చేసి పెద్ద హరివనం మండలం ఏర్పాటు చేయనున్నారు. పోలవరం జిల్లాగా ప్రకటించిన కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. రంపచోడవరం డివిజన్, చింతూరు డివిజన్. పలాస, మంగళగిరి జిల్లాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. పలాస జిల్లాపై స్థానిక అభిప్రాయాలు మిశ్రమంగా ఉండడం, మంగళగిరిని ప్రత్యేక జిల్లాగా చేస్తే అమరావతి ప్రస్తుత ఉన్న రాజధాని ప్రాంతంలో పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశాలు, ఈ కారణాల వల్ల 2 జిల్లాల ప్రతిపాదనలపై నిర్ణయం రాలేదు. మొత్తంగా ప్రజల అవసరాలు, స్థానిక డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యాలను పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం 3 కొత్త జిల్లాలు, ఒక కొత్త మండలం, పలు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.